సో గైస్ వెల్కమ్ బ్యాక్ అందరికి. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మీరు thumbnail చూసే ఉంటారు, స్నైపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నమాట. మీరు ఇంటర్లో ఉన్న స్నైపింగ్ వీడియో చూసుకున్నట్టయితే అది పీసీలోనో ఐఫోన్లోనో ఆడినట్టు ఉంటుంది. చాలా మంది ప్లేయర్స్ పీసీ ప్లేయర్స్ మాత్రమే అలా ఆడగలరు అనుకుంటారు. బట్ నా 10,000 మొబైల్ లో కూడా సేమ్ స్నైపింగ్ స్పీడ్ అవుతుంది. ఓన్లీ డబుల్ స్నైపర్ కాదు, సింగిల్ స్నైపర్ తో కూడా అంతే స్పీడ్ గా ఆడొచ్చు. కాబట్టి ఇంత స్పీడ్ గా స్నైపింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. బట్ వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసినట్టయితే మీకు అసలు అర్థం కాదు. సో వీడియో ఇంట్రెస్టింగ్ గా ఇంకా యూస్ఫుల్ గా ఉండబోతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసుకోండి. ఇంకా మనం చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో పెడుతున్నాం కాబట్టి రీచ్ కొంచెం ఫుల్ వీడియోస్ తగ్గి ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో చలో మనం ఫస్ట్ చేయాల్సిన పని వచ్చేసి మీ కస్టమ్ హెచ్డి ని సరిగ్గా సెట్ చేసుకోండి. మనం నార్మల్ గా స్నైపింగ్ చేసినప్పుడు మనం యూస్ చేసే ఫైర్ బటన్ వచ్చేసి రైట్ సైడ్, కానీ మనకి స్పీడ్ స్నైపింగ్ లో యూజ్ అయ్యేది లెఫ్ట్ ఫైర్ బటన్. ముందుగా ఈ లెఫ్ట్ ఫైర్ బటన్ మీరు బాగా యూజ్ చేయగలిగే చోట్ల పెట్టుకోండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను డైలీగా ఎక్కడ వాడుతానో అక్కడే ఉంది నా ఫైర్ బటన్. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి స్కోప్ ఇంకా వెపన్ స్విచ్. ఈ టూ కంట్రోల్స్ ని మీరు వీలైనంత దగ్గరగా పెట్టుకోండి. నాకైతే వెపన్ స్విచ్ ఇంకా స్కోప్ రెండు పక్క పక్కనే ఉంటాయి. కొంతమంది వెపన్ స్విచ్ బటన్ వచ్చేసి స్క్రీన్ చివర ఇలా చిన్నగా ఉంటాయి. మీరు ఇదే సెట్టింగ్ అలవాటు అయిపోయి ఉంటారు, బట్ దాన్ని మార్చాల్సిన అవసరం అయితే లేదు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కంట్రోల్స్ లోకి వెళ్ళి క్విక్ వెపన్ స్విచ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు కస్టమ్ హెచ్డీకి వెళ్ళినట్టయితే ఎక్స్ట్రా ఒక వెపన్ స్విచ్ బటన్ ఉంటుంది. ఈ బటన్ ని మీరు స్కోప్ కి వీలైనంత దగ్గరగా పెట్టుకోండి. సో దీంతో మీ డబుల్ స్నైపింగ్ కి కంట్రోల్ సెట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మెయిన్ థింగ్ లోకి వెళ్దాం. సో మీరు స్నైపింగ్ చేసేటప్పుడు నిల్చోవడం కన్నా కూర్చోవడం బెటర్, కాబట్టి మాక్సిమం మీరు కూర్చొని ఆడడానికి ట్రై చేయండి. సో చలో ఈ స్నైపింగ్ అనేది మీకు మొత్తం 4 బటన్స్ లో తేలిపోద్ది. వీటిని మీరు వెంటనే క్లిక్ చేస్తూ ఉండాలి. సో మన ఫస్ట్ బటన్ వచ్చేసి స్కోప్. మీకు ఎనిమి కనబడగానే స్కోప్ ఆన్ చేసి ఎనిమి మీదకి ఏం చేయండి. సో మన సెకండ్ వన్ వచ్చేసి ఫైర్. ఇక్కడ మనం యూస్ చేయాల్సింది లెఫ్ట్ ఫైర్ బటన్. సో మీరు ఫైర్ చేసిన నెక్స్ట్ సెకండ్ వెపన్ స్విచ్ చేయాల్సి ఉంటది. అంటే ఇప్పుడు ఇదే థర్డ్ బటన్ అనమాట. ఇప్పుడు మన ఫోర్త్ బటన్ వచ్చేసి మళ్ళీ స్కోప్. ఇలా స్కోప్ వేసిన నెక్స్ట్ సెకండ్ నుండి మీరు ఎనిమి మీదకి ఏం చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ వెంటనే ఫైర్ స్విచ్ ఇంకా స్కోప్ అనమాట. ఇదే ప్రాసెస్ ని మనం స్పీడ్ గా చేసినట్టయితే వెపన్ మార్చినట్టు కూడా తెలియదు. సో మీరు ముందుగా ఇలా స్లోగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ ప్రాసెస్ ని మీరు ఎంత స్పీడ్ గా చేసినట్టయితే అంత స్పీడ్ గా మీ స్నైపింగ్ స్పీడ్ అనేది ఉంటది. ఈ గన్ స్విచ్ చేయడం ఇంకా స్కోప్ వేయడం అనేది మీకు 30 మినిట్స్ లో వచ్చేస్తుంది ఈజీగా. కానీ మనకి రావాల్సింది స్కోప్ వేసిన వెంటనే ఎనిమి మీదకి ఏం చేయగలగాలి. మీరు స్కోప్ వేసిన వెంటనే ఫైర్ బటన్ పనిచేయదు. మినిమం 0.5 సెకండ్స్ గ్యాప్ ఉండాలి. ఆ కొంచెం టైం లోనే ఎనిమి మీదకి ఏం చేయడానికి ట్రై చేయండి. మీరు ట్రైనింగ్ గ్రౌండ్ లో ఉన్న ఈ బాట్స్ తో దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు 1 డే కరెక్ట్ గా ప్రాక్టీస్ చేసినట్టయితే ఏం చేయడం అనేది ఈజీగా వస్తుంది. స్పీడ్ స్నైపింగ్ చేయడానికి మీకు ప్రాక్టీస్ చాలా అవసరం. ఈ ట్రిక్ తెలిసింది కదా అనుకుని 2 స్నైపర్స్ పట్టుకుని ఎనిమి మీదకి వెళ్ళిపోయినట్టయితే ఈజీగా మిమ్మల్ని కొట్టేస్తారు. కాబట్టి గట్టిగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎటువంటి ఎనిమి అయినా సరే 2 బుల్లెట్స్ లో నాక్ చేయొచ్చు. అలాగే ఈ ప్రాసెస్ స్పీడ్ ని కొంచెం కొంచెంగా ఇంక్రీస్ చేస్తూ పోండి, మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ వరకు మీరు చూసింది డబుల్ స్నైపింగ్ అనమాట. ఇదే స్పీడ్ లో సింగిల్ స్నైపింగ్ కూడా ఎలా చేయాలో చూద్దాం. డబుల్ స్నైపింగ్ లో ఉన్నట్టు 4 బటన్స్ తో కాదు 2 బటన్స్ తో ఇక్కడ మొత్తం కంట్రోల్ చేయొచ్చు. అదే ఫైర్ బటన్ ఇంకా రీలోడ్ బటన్ అనమాట. మీరు సింగిల్ స్నైపర్ తో ఆడాలనుకుంటే నిక్తో క్యారెక్టర్ పెట్టుకున్నట్టయితే డబుల్ స్నైపర్ అంత స్పీడ్ గా వాడొచ్చు. అది ఎందుకు ఇప్పుడు చూద్దాం. మనం నార్మల్ గా సింగిల్ స్నైపర్ వాడేటప్పుడు ఒక బుల్లెట్ కొట్టి ఇలా రీలోడ్ అయినంత వరకు వెయిట్ చేస్తాం. ఇంకొంతమంది ఒక AWM షాట్ కొట్టి ఫిస్ట్ తీస్తారు, మళ్ళీ AWM తీస్తారు. కానీ ఈ టైంలో ఇప్పుడు చెప్పబోయే ట్రిక్ తో 3 బుల్లెట్స్ కొట్టొచ్చు. సో ఈ ట్రిక్ లో మనం యూజ్ చేయాల్సిన బటన్ వచ్చేసి ఫైర్ బటన్ ఇంకా రీలోడ్ బటన్. మీరు ఫైర్ చేసిన నెక్స్ట్ సెకండ్ రీలోడ్ బటన్ క్లిక్ చేయండి. ఎందుకంటే AWM కి రేట్ ఆఫ్ ఫైర్ స్పీడ్ కన్నా రీలోడ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఒక బుల్లెట్ కొట్టగానే రీలోడ్ చేసినట్టయితే 2 బుల్లెట్ తొందరగా కొట్టొచ్చు. సో ఇలా ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవుద్ది అనమాట. కాబట్టి ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి రీలోడ్ స్పీడ్. కాబట్టి నిఖితా క్యారెక్టర్ ని పెట్టుకోమన్నాను. ఇది మనకి 30% రీలోడ్ స్పీడ్ ని పెంచుతుంది అనమాట. అంతేకాకుండా మీ దగ్గర ఏదైనా AWM రీలోడ్ స్పీడ్ గన్ స్కిన్ ఉన్నట్టయితే అది కూడా ఎక్విప్ చేసేయండి. అప్పుడు ఇంకా స్పీడ్ గా బుల్లెట్స్ ఫైర్ చేయొచ్చు. నిఖితా క్యారెక్టర్ ఒక్క రీలోడ్ స్పీడ్ కి కాదు, మీరు ఒక బుల్లెట్ కొట్టిన తర్వాత 10 సెకండ్స్ లో మెడికిట్ వేసినట్టయితే 75 ఎక్కాల్సిన మెడికిట్ 50 ఎక్కుతుంది. ఇలా కూడా ఈ నిఖితా క్యారెక్టర్ యూజ్ అవుతుంది మీకు. సో గైస్ ఈ వీడియో అయితే ఇంతే, మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను నేను. సో మీకు కూడా నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు స్క్రీన్ పై 2 వీడియోస్ వచ్చి ఉంటాయి. మీకు ఇంట్రెస్టింగ్ గా ఉన్న వీడియో చూడండి. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.